ఇది ఎంత దుర్మార్గంగా ఉందంటే తప్పులన్నీ మీరు చేస్తారు, పాపాలన్నీ మీరు చేస్తారు. చివరికి అమరావతిలో రైతులు కూడా మీరు చేసిన పాపానికే ఇవాళ గుండెలా అవిసేలాగా రోధించి కుప్పగొలిపే పరిస్థితి వచ్చింది. అయినా సరే ఇవేవి కప్పిపుచ్చరంగా వీటన్నిటినీ ఇవేవి బయటకు రాకూడదని తిరిగి వైఎస్ఆర్ పార్టీని ఒక విలన్ లాగా చూపించే ఒక పెద్ద కార్యక్రమాన్ని మీరు టేకప్ చేశారు. మీ నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ కు సంబంధించి ఒక ఉద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అప్పలరాజు అనే ఒక కమ్యూనిస్టు నాయకుడిని పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేశారు. ఇది పరాకాష్ట. అంటే ఈ రాష్ట్రంలో కార్పొరేట్ శక్తులకి కొమ్ముగాసే విధానాలు తప్ప పేదల గురించి, గొంతెత్తే వారి గురించి మేము ఆలోచించాం. వాటిని ఖచ్చితంగా అణిచివేస్తామనేది మీకు ఒక స్ట్రాంగ్ డెసిషన్ లాగా అనిపిస్తోంది. నేను అడుగుతున్నా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విపరీతంగా కొట్టి వాళ్ళని మళ్లీ నడిపిస్తూ రోడ్ల మీద 2 కిలోమీటర్ల ఊరేగింపుగా తీసుకొచ్చే హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. ఊరేగింపులు చేస్తున్నారా? ఈ రోజు కుప్పంలో ఒక సంఘటన బయటకు వచ్చింది. లావణ్య అనే ఒక వివాహిత అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేసినట్టుగా భర్త 10 రోజుల క్రితం అత్యాచారం జరిగి చెబితే చంపేస్తామని బెదిరించడం వల్ల 10 రోజులు బయటికి కూడా రాలేకపోయామని ఇవాళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి. వీటన్నిటిని వదిలేసి అక్కడెక్కడో జగన్ గారి బర్త్డేకి కేక్ కట్ చేశారనో, మ్యాక్ కట్ చేశారనో కేసులు పెట్టుకుంటూ బతికేద్దాం అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఆ బల్క్ డ్రగ్ పార్క్ దగ్గర మీరిచ్చిన మాట ప్రకారమే మత్స్యకారులు గొడవ చేస్తున్నారు. ఎన్నికల ముందు అనిత గారు వెళ్లి ఇక్కడ కానీ ఈ పార్క్ వస్తే కిడ్నీలు పోతాయి, గుండె పోద్ది, లివర్ పోతుంది, పిల్లలు పుట్టరు, పుట్టిన అష్టావక్ర పుడతారని చెప్పారు. అందుకనే మేము ఇవాళ వద్దంటున్నామని ఆ మత్స్యకారులే చెప్తున్నారు. మేమందరం వెళ్తే అంటే ఎన్నికల ముందు మీరు ఏదైనా మాట్లాడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ వద్దంటే కమ్యూనిస్ట్ నాయకులను కూడా పీడీ యాక్ట్లో అరెస్ట్ చేస్తారు. చట్టాలు మీకు ఒకలాగా ఇతరులకు ఒకలాగా ఉంటాయి. ఆ బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకించమని ఆ రోజు పిలిపించింది ఎవరు? ఆ ప్రాజెక్టుకి వ్యతిరేకమని చెప్పింది ఎవరు? మీరే కదా. మరి వాళ్ళ ఆయన పీడీ యాక్ట్ కింద ఎలా మీరు అరెస్ట్ చేస్తారు?